హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే మన ఇంట్లో వస్తువులను చూసో లేదా మన ఇంటిని చూసో లేదా మన హ్యాపీనెస్ని చూసో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదా మనసులో కుళ్ళుకొని చావడం జరిగేది. పైకి అయితే ఏం చెప్పేవారు కాదు, సైలెంట్గా ఉండేవారు. వాళ్ళ మనసులో ఫీలింగ్ ఏంటో మనకు తెలియకపోయేది. బట్ ఇప్పుడు మన హ్యాపీనెస్ ఓరవలేని వాళ్ళని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎట్లనో తెలుసా, ఎవరైనా మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వస్తువులను కానీ మన హ్యాపీనెస్ని చూసి కానీ పాజిటివ్గా రెస్పాండ్ అయితే అది బాగానే ఉంటుంది. నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అని ఎప్పుడు తెలుసుకోవాలి చెప్పండి? మన వస్తువులను కానీ మన హ్యాపీనెస్ని చూసి కానీ వాళ్ళు పేర్లు పెడతారనమాట. ఈ వస్తువు ఇది దీనికంటే ఇంకా అడ్వాన్స్ మోడల్ ఉంది, దీనికంటే ఇంకో కలర్ బాగుంది, అది తీసుకొని ఉంటే బాగుండేది, ఇది తీసుకొని ఉంటే బాగుండేది అనేసి వంకలు పెడతారనమాట. మనం కొనుక్కున్న వస్తువుతో మనం బాగానే ఉంటాం, మన హ్యాపీనెస్తో మనం బాగానే ఉంటాం. బట్ వాళ్ళకి మనం కొనుక్కోవడం, మనం హ్యాపీగా ఉండడం నచ్చదనమాట. సో అట్లాంటి వాళ్ళే మనకి ఇట్లాంటి సజెషన్స్ ఇస్తారు. అట్లాంటప్పుడు మీరు కూల్గా ఎలా అవాయిడ్ చేయాలంటే, నెక్స్ట్ టైం వాళ్ళని ఇంటికి పిలవనవసరం లేదు. ఏదైనా ఉంటే ఫోన్లో కానీ బయట మీట్ అయినప్పుడు కానీ చేస్తే సరిపోతుంది. నేనైతే అలా చేస్తాను. ఒకవేళ మా ఇంటికి వచ్చి మాకేదైనా ఉచిత సలహాలు ఇస్తే అట్లాంటి వాళ్ళని నెక్స్ట్ టైం మా ఇంటికి రాకుండా అవాయిడ్ చేసి, వాళ్ళకి నాతో ఏదైనా పనున్నా నాకు వాళ్ళతో ఏదైనా పనున్నా బయటనే చూసుకుంటాం. అట్లాంటి వాళ్ళని అస్సలు ఇంటికి రానివ్వం. ఎందుకో తెలుసా, అట్లాంటి వాళ్ళు వస్తే మనం కొనుక్కున్న వాటితో మనం హ్యాపీగా ఉండలేం. ఎందుకంటే వాళ్ళకి నచ్చక వాళ్ళు ఒకటి మన మీద రుద్దాలని ట్రై చేస్తారు. అదే మనం నిజమేమో అనుకొని మనం తీసుకున్న దాంతో మనం సంతోషంగా ఉండలేం. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయడమే బెటర్ అని నేను అంటాను. మీ ఒపీనియన్ ఏంటి? మీరైతే ఏం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.